ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అంటే మా ఇంట్లో ఎక్కడ తాబేలు పిల్లలు అయితే తీసుకురావడం జరిగిందండి. తాబేలు ఎలా ఉన్నా మీకు చూపిస్తాను. వీడియో అయితే చూసే ముందు వీడియో లైక్ చేయండి. వీడియో చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మీకు చూపిస్తాను తాబేలు అయితే ఎలా ఉన్నాయనేది. చూస్తున్నారు కదండి, ఎన్నది ఏంటంటే తాబేలు అయితే మన షాప్ నుంచి తీసుకొచ్చి మన ఎక్వర్లో అయితే విడిచిపెట్టడం జరిగింది. బిఫోర్లో మన ఎక్వర్లో ఏంటంటే మనకనేది ఫ్లవర్ అని అయితే ఉండేది. ఫ్లవర్ అనేది కొంచెం ఏజ్ అయిపోవడం ఏంటంటే చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఎక్కువ ఖాళీగా ఉంటుందని చెప్పేసి మన షాప్కి వెళ్ళడం ఏంటంటే, అలాగే నాతో పాటు మా అబ్బాయి వస్తూ ఉంటాడు షాప్కి అనేది ఎక్కువ అనేది. అది లవ్ బర్డ్స్ నెక్స్ట్ ఏంటంటే అలా ఫిషెస్ కమెంట్ షాప్ అనేది నాకు తెలిసిన అయితే 2-3 షాప్స్ ఉన్నాయి మన కాకినాడలో అనేది. బట్ మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే మా ఓడి ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఏంటంటే తాబేలు చూసి తాబేలు కావాలి అనేవాడు. బట్ అందుకోసం అనేది తాబేలు అయితే తీసుకోవడం జరిగిందండి. బట్ అంటే ఒకటి తీసుకుంటే కొంచెం డల్ అయిపోయి కొంచెం ఏంటంటే ఎక్కువ తిరగవంట, మామూలు అయితే ఉండిపోయి బెంగడిపోతాయి అంటే అనేది. అందువల్ల 2 తీసుకోమని చెప్పారు. 2 తీసుకోమంటే మనకి ఏమైందంటే మనం అడిగాం వాళ్ళు అనేది ఒక మేలు ఫీమేల్ ఇవ్వండి, ఇంక ఎలాగ 2 తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి మేలు ఫీమేల్ అనేది పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేసి మేలు ఫీమేల్ అయితే మనకు ఇవ్వడం జరిగిందండి. 2 కూడా చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. తెచ్చిన ఫస్ట్ రోజు ఏంటంటే నాకు అది పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే తెచ్చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే అనేది తీసుకెళ్ళి ఇచ్చేద్దాం అనుకున్నాను. సహజంగా ఏంటంటే తాబేలు అనేది ఏంటంటే బుర్రలు అనేది ఏంటంటే మనకి చెరువుల్లో అట్లేంటే మనకు అనేది బురద పావులు ఉంటాయి కదండి, వాటిలో బుర్రలాగా ఉన్నాయని నాకు అనిపించేది. తెచ్చిన ఫస్ట్ రోజు అంతా కూడా అలాగే అనిపించింది. అనవసరం కొనేసానేమో, అనవసరం తీసుకొచ్చాను కానీ ఏంటంటే పెద్దగా నచ్చలేదు నాకు అనేది. తర్వాత మరుసటి రోజు అనేది ఏంటంటే మొత్తం ఎక్వేరియంలో సెటప్ అంతా మార్చేసి అలాగ రాళ్ళు అనేది వేసి రాళ్ళ మీద సెటప్ చేసిన తర్వాత ఈ రాళ్ళపైకి ఎక్కిన తర్వాత నాకు అనిపించింది చాలా ఆనందం అయితే అనిపించింది. ఎందుకంటే ఈ బుర్ర కానీ నెక్స్ట్ ఏంటంటే మొత్తం బాడీ కానీ నెక్స్ట్ ఇట్లా చేసే అలర కూడా, అంటే అలర అంటే సౌండ్స్ కాదండి, అక్కడి నుంచి అక్కడికి చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి మళ్ళీ వెంటనే వచ్చి రాయి మీద కూర్చోడం, ఇదంతా చూసిన తర్వాత ఏంటంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అందువల్ల ఏంటంటే సర్లే ఉంచుకుందని చెప్పి ఉంచుకున్నాను. ఈ తాబేలు ఏంటంటే సింగపూర్ తాబేలు అండి. అంటే ఇలాంటి తాబేలు అనేది మనం పెంచుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మనకనేది ఫారెస్ట్ వెళ్తే ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, పెంచుకోవచ్చు అన్నది తాబేలు అనేది. సింగపూర్ కాబట్టి మన సైడ్ కాదు కాబట్టి బయట కాబట్టి పెంచుకోవచ్చు. ఎలాగంటే వీటికి అనేది కొన్ని కూడా రెడ్ అయితే ఏదో వచ్చింది చూడండి సార్, కొల్లు అనేది కొన్ని పక్కన అనేది. ఇది నాకు ఏంటంటే చూడగానే చాలా, ఎందుకంటే నేను ఇంకా దగ్గర నుంచి సరిగ్గా చూడలేదు. అంటే నేను మొన్న తెచ్చాను, నిన్న కొంచెం ఆనందపడ్డాను, ఈరోజు కొంచెం ఆనందపడ్డాను. ఇంకా ఇట్లా ఫేస్ గీసి అంతా కూడా సరిగ్గా చూడలేదు. బట్ ఏంటంటే వీటిలో ఫుడ్ అనేది ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే ఎక్వేరియం ఫిషెస్కి వేసిన ఫుడ్ అయితే వేస్తున్నారంట. ప్రజెంట్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్లో చాలా ఛానల్స్ అయితే చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు అనేది ఏంటంటే కొంచెం ఆకుకూరలు కూడా పెట్టచ్చు అన్నారు. అలాగే ఏంటంటే బిఫోర్లో కూడా ఏంటంటే మా ఫ్రెండ్ ఒకళ్ళు పెంచారు, వాళ్ళు కూడా ఏంటంటే ఈ ఆకుకూరలు పెట్టడం జరిగింది. అంటే ఆకుకూరలు అంటే అన్ని ఆకుకూరలు కాదండి, ఈ క్యాబేజ్ నెక్స్ట్ ఏంటంటే మనకి అనేది క్యారెట్ అలాంటివి పెట్టేవారంట. ఎందుకంటే డౌట్ అని చెప్పేసి మా ఇంట్లో క్యారెట్ అయితే అవైలబుల్ లేదు కాబట్టి ఇంక ఎలాగున్న క్యాబేజ్ అనేది ఏంటంటే సరే మొక్క తీసి వేసాను. వేసిన తర్వాత చాలా బాగా తిన్నాయండి. ఆ పైన కనిపిస్తున్నాను కూడా ఏదంటే మొక్కలు చేసి తిన్నాయి. ఒకటి ఏంటంటే కింద అనేది రాళ్ళ కింద అనేది చిన్న హోల్ లాగా ఒకటి ఉంచాను, ఎందుకంటే ఈ స్టార్టింగ్ నుంచి బెదిరిపోతున్నాయి ఫస్ట్లో అనేది. అందువల్ల చెప్పేసి హోల్లోకి వెళ్ళి దాగుంటాయని చెప్పని ఒక హోల్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. బట్ అందులోకి వెళ్ళి వచ్చేస్తున్నాయి కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇట్లా బాగా అనేది. ఫస్ట్ నేను వీడియో తీసుకుంటే అసలు ఈ వీడియో అనేది నేను తీద్దాం అనుకున్నాను, నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నాను నిన్న తీసి. బట్ ఏమైందంటే అనేది వీడియో తీస్తుంటే భయపడిపోయి లోన పారిపోయి, కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ధైర్యంగా అయితే ఉన్నాయి. ఈ పైన కూర్చుంది ఏంటంటే ఫీమేల్ అండి. చూస్తున్నా చాలా ఆనందంగా అయితే ఉంది నాకైతే. ఎందుకంటే అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు ఇట్ల మీద అనేది తీసుకెళ్ళి ఇచ్చేద్దాం షాప్ వాడికి. ఎందుకంటే నేనేంటంటే ఏమనుకోండి అంటే అనవసరం కొనుక్కు తీసుకొచ్చాను. ఎందుకంటే ఫిషెస్ అనుకోండి ఒక 4-5 కలర్స్ అని అలా తిరుగుతూ ఉంటే మనకు ఒక ఆనందం అనిపిస్తుంది. కానీ ఏంటంటే 2 కూడా ఏదో మనకు అనేది ఒక రాళ్ళు తిరిగినట్టు అనిపించింది నాకు అనేది తెచ్చిన ఫస్ట్ రోజు అంతా కూడా. కానీ తర్వాత నుంచి అనేది చాలా ఆనందం అయితే అనిపించిందండి. చాలా బాగున్నాయి, కలర్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఫిషెస్ మీద ఈ బాగా అలవాటు అయిపోయి నాకు అనేది. అంటే చాలామంది అంటూ ఉంటారు తాబేళ్ళు కొంచెం పెంచకూడదు, నెక్స్ట్ ఏంటంటే కొంతమంది తాబేలు పెంచవచ్చు అంటూ ఉంటారు. బట్ నాకనేది ఏంటంటే పెంచవచ్చా పెంచకూడదని ఉద్దేశం పక్కన పెడితే మాత్రాన మా పిల్లలనేది ఏంటంటే విపరీతంగా అడగడం ఏంటంటే ఇంకా ఇప్పుడు షాప్కి వెళ్ళినా సరే మా ఓడినది ఆ తాబేలు ఎక్వేరియం దగ్గరికి వెళ్ళిపోయి ఆ తాబేలు తీసుకుందని చెప్పి బాగా అన్నది ఏంటంటే వాళ్ళ ఆనందం కోసం తీసుకోవడం జరిగింది. బట్ ఏంటంటే వీటి ఆనందం కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీటికి అనేది అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. వాటర్ ఏర్పాటు చేసాను. నెక్స్ట్ ఏంటి వీటికి అనేది రెస్ట్ కోసం వచ్చి కూర్చోడానికి అనేది వీళ్ళకి అనేది ఈ స్టోన్స్ కూడా వేయడం జరిగింది. నెక్స్ట్ ఫుడ్ కూడా టైం టు టైం ఫుడ్ కూడా అందించడం జరుగుద్ది. ఎందుకంటే మన ఆనందం కోసం ఎంత బాగా తెచ్చుకుంటున్నామో అలాగే వాటి ఆనందం కోసం కూడా మనం అనేది కేర్ తీసుకోవాలి కాబట్టి నేనైతే అన్ని కేర్ అయితే బాగానే తీసుకుంటున్నాను వీటికి అనేది. బట్ ఏంటంటే వీటికి అనేది ఏ ప్రాబ్లం రాకూడదని చెప్పి ఆ దేవుని కోరుకోవడం తప్ప ఇంకేమీ లేదు. ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇవి అనేది హెల్తీగా ఉండాలి. బట్ ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి కూడా సూపర్ ఫాస్ట్గా తిరుగుతున్నాయి. అలాగేంటంటే నేను అంతా కూడా వాటర్ నుంచి రాళ్ళ మీద వచ్చి నేను దగ్గరికి వెళ్తే పారిపోయి లోన మళ్ళీ వాటర్లోకి అనేది. కానీ ఈరోజు అంటే కొంచెం ధైర్యం చేసి అంటే ఫీమేల్ అనేది నేను వెళ్ళినా సరే దగ్గర ఉన్నా సరే అసలు భయపడలేదు. మేబీ ఏంటంటే తాబేలు పెంచడం మనకు కొత్త కాబట్టి వీటి గురించి మనకు పెద్దగా సరిగ్గా తెలియదు, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర వచ్చాయి కాబట్టి అనేది.
ఏంటంటే ఇట్లా అనేది మనుషులు గుర్తుపడితే లేదు కూడా నాకు తెలియదు సరిగ్గా అనేది ఇట్లా కోసం అనేది. నెక్స్ట్ ఇట్లా అనేది ఏంటంటే ఈ అనేది ఇట్లా కేరింగ్ గురించి కూడా సరిగ్గా తెలియదు, కొద్దిగా తెలుసుకుంటున్నాను. బట్ అయినా తెలుసుకున్నా సరే కొంచెం స్టార్టింగ్లో ఎవరికైనా సరే కొంచెం అర్థం ఉంటుంది కదండి. బట్ ఏదేమన్నా సరే ఇప్పుడు చూడండి పక్కన మేల్ అయితే వచ్చింది చూడండి, ఎంత ధైర్యంగా చూస్తుంది. అలవాటు అయ్యాయి నాకు కొంచెం అనేది. బట్ ఈ మనుషులు గుర్తుపడితే విషయం మాత్రం నాకు తెలియదు. బట్ గుర్తుపడితే మాత్రం మంచిదే, ఎందుకంటే నేను అంత భయపడ్డా, ఇప్పుడైతే భయపడలేదు. ఎలా వీటితో పాటు ఏంటంటే కలర్ స్టోన్స్ అయితే వేయడం జరిగింది, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్ కనబడుతుంది అని చెప్పేసి. బట్ చూస్తాను వీటికి ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం అనేది ఒక 2 days అని చూస్తాను. ఇబ్బంది ఏమైనా జరిగితే మాత్రం కలర్ స్టోన్స్ అని తీసేసి మామూలుగా మన స్టోన్స్ అనేది వేయడం జరుగుద్ది. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే వీటికి రెస్ట్ అనేది కంపల్సరీ స్టోన్ అయితే వేయాలంట. మీకు చాలామంది చెప్పడం జరిగింది, అలాగే షాపులు కొంచెం చెప్పడం జరిగింది. ఎందుకని చెప్పేసి మామూలు మన స్టోన్స్ అనేది శుభ్రంగా నీట్గా కడిగేసి ఎండలో ఆరబెట్టి మళ్ళీ దాని పెద్ద ప్రాసెస్ అయితే చేయడం జరిగింది నేను అనేది. ఎందుకంటే ఈ స్టోన్స్కి అనేది ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే మరి వీళ్ళకి వచ్చేస్తాయని చెప్పి భయంతో ఏంటంటే ఆ స్టోన్ని శుభ్రంగా సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టి మళ్ళీ దాన్ని మామూలు ఫ్రెష్ వాటర్లో శుభ్రం కడిగేసి మళ్ళీ ఆరబెట్టి చాలా చేశాను వీటి కోసం అనేది. బట్ ఫస్ట్ నచ్చకపోయినా సరే ఇప్పుడైతే చాలా బాగా నచ్చేయండి, చాలా ఆనందంగా ఉంది నాకైతే, చాలా బాగుంది. మీకు కూడా ఎవరికి నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్గా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే అప్పుడప్పుడు ఏంటంటే మనం ఈ తాబేలు అప్డేట్ కూడా మన ఛానల్ ఇస్తూ ఉంటాం. బట్ ఇవ్వమంటే మాత్రం డెఫినెట్గా ఇస్తూ ఉంటాను. బట్ ఏంటంటే మీకు నచ్చలేదంటే మాత్రం నేను ఏం చేయలేను. నెక్స్ట్ టైం నుంచి మన వీడియోస్లో ఇవి కనబడవు. పర్లేదు భయ్య, ఈ వీడియోస్ చేయండి భయ్య, దీని గురించి కూడా చేయండి, చూపిస్తానండి. ఏంటంటే మీరు ఏ పెంచుతున్నారో అట్లా గురించి కూడా మాకు చూపించానంటే మాత్రమే డెఫినెట్గా అనేది తాబేలు వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ గురించి అయితే వస్తూ ఉంటాయి, కానీ వీటి గురించి కేరింగ్ గురించి నెక్స్ట్ వాటి గురించి అయితే మనకు పెద్దగా తెలియదు. కాబట్టి జస్ట్ మీకు అనేది నేను ఏం చేస్తాను నెక్స్ట్ అంటే అలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం కదండి. రెగ్యులర్ అప్లోడ్ చేయడం ఏంటంటే మనకన్నీ యూస్ తక్కువగా రావచ్చు. బట్ ఏంటంటే చాలామంది కూడా మనల్ని అనేది రెగ్యులర్గా వీడియోస్ పెట్టమంటున్నారు కాబట్టి మనం రెగ్యులర్ వీడియోస్ అయితే పెడుతున్నాం. బట్ ఏంటంటే ఎవరైనా సరే రెగ్యులర్ వీడియోస్ చూసేవాళ్ళని డెఫినెట్గా వీడియో చూస్తుంటే ఒక లైక్ చేయండి. ఎందుకంటే అలా ఈ వీడియో కూడా లైక్ చేయండి. లైక్ చేస్తారంటే ఈ వీడియో చాలామంది సజెషన్లోకి వెళ్తూ ఉంటుంది. మమ్మల్ని మెయిన్గా లైక్ చేయమని కారణం అదేనండి. మీరు ఎడ్ చేయాలంటే నా తరపు నుంచి ఏంటంటే మీరు అనేది కంటెంట్ అనేది బాగుంది అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇచ్చేది ఏంటంటే ఒక లైక్ ఇస్తే చాలండి నాకు అనేది. అలా కింద కామెంట్ కూడా చేయండి వీడియో అనేది ఎలా ఉందనేది. ఒకవేళ థ్యాంక్ యూ వాచింగ్.